హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవి విత్ థరాక్స్. ఇది డే 2. ఈరోజు మనం నిన్న ఇక్కడ స్టే చేసిన దగ్గర ఉన్నాము. ఇక్కడ పెట్రోల్ బంక్ అవతల స్టే చేసాం. ఇక్కడ పక్కనే ఒకటి రెస్టారెంట్ టైప్ ఉంది. ఇక్కడే మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బయలుదేరాలి. అంత బాగుంది. ఇక్కడ ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నాం, కానీ ఇక్కడ చాలా బస్సులు ఉన్నాయి కదా, దీంట్లో నుంచి ఏదో పెళ్ళి అనుకుంటా, వాళ్ళందరూ వచ్చారు. సో సరిపోదు మనకి టైం, మళ్ళీ వెయిట్ చేయాలి. సో వేరే ఇంకెక్కడైనా బంక్ దగ్గర చూద్దాం, అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దాం. ఇది చూడండి, ఇక్కడ ఒక హార్స్ కూడా ఉంది. ఏం చేస్తున్నావు? ఏదో సత్రకే మోహిని యాదవ్ అని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవాలి మనం ఇక్కడ. ఫ్రెండ్స్, ఒక 3 km నడిచాక మనకి పెట్రోల్ బంక్ వచ్చింది. ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి మా తమ్ముడు వెళ్ళాడు ఫ్రెష్ అప్ అవడానికి. వాడు రాగానే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎంతైనా ఫ్రెష్ అప్ అయితే ఎనర్జీయే వేరు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సరే, ఇంకా అప్డేట్ ఇస్తుంటాను. ఇప్పుడు వరకు అయితే 8 km వచ్చాము. అక్కడక్కడ బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తున్నాము. ఈసారి నుంచి మార్చాము. ప్లాన్ ఏంటంటే ఎవ్రీ 3 kmకి బ్రేక్ తీసుకోవడం, ఒక 15 minutes అలా బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తే బెటర్. ఫస్ట్ డే మనం చేసిన మిస్టేక్ ఏంటంటే 5 km, 8 km, 10 km అట్లా ఆడకుండా వెళ్ళిపోవడం. ఫస్ట్ డే కదా, అట్లా పోవడం వల్ల బాగా ఈవినింగ్ అయ్యేసరికి డేలా పడిపోయినాం. అందుకే ఈసారి ఇట్లా. సరే చూద్దాం. డే 2లో 12 km వచ్చాము ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా అయితే ఫుల్ వర్షం, అలాగే ఇంకా రెయిన్ కోట్, ఇంకా బ్యాగ్కి అవి తగిలించుకొని వచ్చాము. ఇక్కడ ఉడిపి హోటల్ ప్యూర్ వెజ్ కనిపించింది. ఇక్కడ లంచ్ చేసి ఒక 10 minutes బ్రేక్ తీసుకొని బయలుదేరుతాం. చూడాలి ఈ వర్షం, ఇంకా వర్షాలు పడుతున్నాయి, ఎలా ఉంటుందో, ఎలా లంచ్లోకి వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ మీల్స్, అఖిల్ మీల్స్ చెప్పాడు, మనం ఫ్రైడ్ రైస్ చెప్పాం. తినేసి బయలుదేరాలి. 13.5 km దాకా వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా వర్షం పడుతుంది. ఇక్కడ వర్షం తగ్గుతుంది, తగ్గుతుంది. సో ఆగాము, నడుస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్లాన్ చేంజ్ అయింది. ఈ హెవీ వెయిట్తో మా వల్ల కావట్లేదు. నిన్నే అనుకున్నాం ఫస్ట్ డేనే. యాక్చువల్ ఏంటంటే టెంట్, అంటే చాలా సామాన్లు ఉన్నాయి. టెంట్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ పెరిగినాయి. సో అసలు ఈ బ్యాగులు ఇవన్నీ ఎందుకు వద్దని మన వాళ్ళు రమ్మని చెప్పి, వాళ్ళు అందువేలో వస్తున్నారు. వస్తే ఈ బ్యాగ్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేవారు. సో దట్ ఒక సింగిల్ బ్యాగ్ ఉంటుందేమో. మామూలుగా మనం 2 pairs క్లోత్స్, టవల్, ఇంకా మన కెమెరా ఇవన్నీ అంతే వాటి వరకు క్యారీ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఈజీగా వాక్ చేయొచ్చు. చూద్దాం, వాళ్ళు రానేయండి. మొత్తానికి అయితే 17 km క్రాస్ చేసాం. ఇంకా ఒక 3.5 km వెళ్తే ఒక రూమ్ వస్తుంది. అక్కడికి వెళ్ళి స్టే చేస్తాం ఈరోజు. ఇక్కడితో డే 2. మన వాళ్ళు వచ్చారు, ఎక్స్ట్రా లగేజ్ ఇచ్చేసాం. టెంట్ ఇట్లాంటి ఏం లేకుండా ఓన్లీ సింగిల్ బ్యాగ్ పెట్టుకున్నాం. కావాల్సిన వరకు పెట్టుకున్నాం. ఇంకెళ్ళాలి. ఇంకా డే 3లో అంత కవర్ చేయాలి. ఇప్పటికైతే ఇంత గైస్. మొత్తానికి అయితే 21 km వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు. ఆల్మోస్ట్ అంతా వర్షం పడడం, ఇంకా ఈ లగేజ్, దీనివల్ల లేట్ అయిపోయింది ఈరోజు. బట్ టుమారో 40 km టార్గెట్ పెట్టుకుంటున్నాం. చూద్దాం ఏమవుతుందో. వచ్చేదారిలో వేరే దగ్గర హోటల్ దగ్గర వెజ్ మీల్స్ తినేసాం. ఇంకా రూమ్ తీసుకున్నాం.
మనకు ఒక 1800 పడింది రూము. అండ్ మార్నింగ్ లేచి ఒక 7 కానీ 8 కానీ డే 3 స్టార్ట్ చేయాలి. ఓకే, డే 3 చూద్దాం. అప్పుడు దాకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.